మన దేశంలో కోట్లాది మంది జనాభా ఉన్నారు. అలాగని ఏ ఒక్కరి లైఫ్ కూడా ఇంకొకళ్ళ లైఫ్‌తో సేమ్‌గా ఉండదు. ప్రతి మనిషికి కూడా తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కథ ఉంటుంది. మన లైఫ్ ఎలా ఉండేది డిసైడ్ చేసేది ఆ దేవుడే. మరి దేవుడు అంతమందికి అన్ని లైఫ్ స్టోరీస్ రాసాడంటే అది మామూలు విషయం కాదు. ఒంటరిగా ఉన్న తమ జీవితాల్లోకి ఒక చీడ పురుగు అనుకోని అతిథిలాగా ప్రవేశించి అండగా ఉంటాడు అనుకుంటే తమ జీవితాల్ని అల్లకల్లోలం చేశాడు. కామాంధుడికి ఏది కనిపించదు కదా, అలాగే వావి వరసలు కూడా గుర్తుకు రావు. దానికోసం ఎంతకైనా దిగజారుతాడు. ముందే చెప్తున్నాను, స్టోరీ సగం విని కమెంట్ చేయొద్దు. మీరు ఈ ఇన్సిడెంట్ గురించి కమెంట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా విని అప్పుడు కమెంట్ పెట్టండి, ఒప్పుకుంటాను. ఏదైనా సరే సగం సగం నాలెడ్జ్ తో సగం సగం తెలుసుకొని జడ్జ్ చేయకూడదు కదా, అందుకే చెప్తున్నాను. ఇది అందరికీ చెప్పట్లేదండి, కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొకటి, మ్యూజిక్ కూడా తీసేయమని చెప్తున్నారు. మీరు చెప్పండి, హారర్ వీడియోస్ కి ఏ మ్యూజిక్ వాడితే బాగుంటుందో నేను చూస్తాను. అండ్ ఎన్ని రోజులు కూడా నాకు అసలు చేంజ్ చేయడానికి టైం కుదరలేదు, అందుకే తీయట్లేదు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నా పేరు మేఘన. మేముండేది గుంటూరు జిల్లా మాచర్ల మండలం పక్కనే ఒక చిన్న ఊర్లో. మా ఫ్యామిలీలో మొత్తం నలుగురం ఉంటాము. అమ్మ, నాన్న, నేను, మా తమ్ముడు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఏం చదువుకోలేదు. అమ్మ పొలం పనికి వెళ్ళేది, మా నాన్న రాళ్లు కొట్టేవాడు. నాకు ఒక పెద్ద నాన్న కూడా ఉన్నారు. మా నాన్నమ్మ వాళ్ళకి ఏంటంటే మా అమ్మ అంటే ఇష్టం లేదు. సో వాళ్ళు మా నాన్నకి అమ్మ మీద లేనిపోనివన్నీ చెప్పి వాళ్ళిద్దరికి గొడవలు పెట్టేవారు. అంతేకాకుండా మా నాన్న తాగడం, ఊళ్ళో వాళ్ళందరి ముందు మా అమ్మని తిట్టడం, కొట్టడం చేసేవాడు. నాకప్పుడు 9 సంవత్సరాలు ఉంటాయి. ఒక రోజు మా నాన్న ఫుల్గా తాగి మా అమ్మ మీద పెద్ద గొడవే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మా అమ్మని జుట్టు పట్టుకొని బయటికి లాక్కొని వెళ్లి వీధిలో వాళ్ళందరి ముందు కొట్టాడు. దాంతో ఇంకా మా అమ్మ భరించలేక మా అమ్మ వాళ్ళ కాక కిరోసిన్ పోసుకొని చనిపోదామనుకొని వంటగదిలోకి వెళ్ళి ఒంటి నిండా కిరోసిన్ పోసుకుంది. కానీ ఆ దేవుడి దయ వల్ల అగ్గిపెట్టె కూడా ఫుల్ గా కిరోసిన్ లో తడిచిపోయినందువల్ల అది వెలగలేదు. ఇంకా మా పక్కింటి వాళ్ళు వచ్చి అమ్మని తీసుకెళ్లి వాటర్ తో మొత్తం క్లీన్ చేశారు. ఈ విషయం మా అమ్మమ్మ వాళ్ళకి తెలియడంతో ఆ మరుసటి రోజే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. ఇంకిక్కడే ఉంటే నా కూతుర్ని మీరు బతకనిచ్చేలా లేరు అని నేను తీసుకెళ్తానని చెప్పి మా ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళతో చెప్పేసి నన్ను, అమ్మని అమ్మమ్మ వాళ్ళూరు కర్ణాటకలో రాయచూర్కి తీసుకొని వచ్చారు. ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళం అలా దాదాపు 2 సంవత్సరాలు మా నాన్న వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ ఎప్పుడు కూడా మా నాన్న కానీ నానమ్మ కానీ ఒక్కసారి కూడా అక్కడికి రావడం కానీ కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని కూడా అడిగింది లేదు. నేను అక్కడే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే చదువుకుంటూ ఉన్నాను. నేను అప్పుడు 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక రోజు మా నాన్న, పెదనాన్న, నానమ్మ ముగ్గురు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. నేను అప్పుడే స్కూల్ కి వెళ్ళొచ్చాను. ఇంటికి రాగానే మా నాన్నని చూసి నేనైతే ఫుల్ గా ఏడ్చేశాను. ఎందుకు నాన్న ఇన్ని రోజులు కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు అని అడిగితే అప్పుడు మా నాన్న నిన్ను అమ్మని తీసుకెళ్లడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. అది వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంట్లో పెద్దవాళ్లతో మా నాన్నమ్మ ఇలా చెప్పింది, ఇప్పుడు నా కొడుకు తాగడం మానేశాడు, మంచిగా పనికి కూడా వెళ్తున్నాడు, అమ్మాయిని పంపించండి అని అడిగారు. అదే కాక మా అమ్మ వాళ్ళ నాన్న, మా నాన్నమ్మ ఇద్దరు కూడా సొంత అక్క తమ్ముళ్ళు, అంటే అమ్మకి మేనరికం అన్నమాట. ఇంకా మా నాన్నమ్మ అంతగా చెప్తుందంటే నిజంగా అయి ఉంటుందని చెప్పి నన్ను, అమ్మని వాళ్ళతో పంపారు. అక్కడికి వెళ్ళిన ఒక 2 నెలలు బానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మొదలయ్యింది. అప్పటికన్నా ఎక్కువ ఈసారి. ఎంతలా అంటే నాకు స్కూల్ అయిపోయాక మళ్ళీ ఈ రోజు కూడా ఇలానే ఉంటుంది. ఎందుకు దేవుడా అసలు నన్ను పుట్టించావని ఏడ్చేదాన్ని. అసలు నాన్న ప్రేమ అంటేనే నాకు తెలీదు. రోజు తాగి నన్ను, అమ్మని కొట్టేవాడు. ఇంకా లాభం లేదని మా అమ్మ మా అమ్మమ్మకి ఫోన్ చేసి మొత్తం చెప్పింది. వాళ్ళు వచ్చారు. మాదేంటంటే పల్లెటూరు కావడంతో అక్కడున్న పెద్ద మనుషుల్ని పిలిచి పంచాయతీ పెట్టించారు. అప్పుడు మా అమ్మమ్మ ఆ పంచాయతీ పెద్దలతో ఏం చెప్పిందంటే అసలు మా అమ్మాయి అంటేనే వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ నుండి దూరంగా ఉంటేనే మా అమ్మాయిని తన భర్తతో ఉంచుతాను, లేదంటే నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పారు. అంటే వేరే కాపురం అన్నమాట. దానికి పెద్ద మనుషులు కూడా సరే అన్నారు. ఇంకా మా నాన్నమ్మ కూడా ఏం చేయలేక సరే అంది. ఇంకా ఊర్లో కూడా ఉంచలేదు మమ్మల్ని. దాచేపల్లి పక్కన కేసనపల్లి అనే ఊరుంది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పి అక్కడే ఒక ఇల్లు తీసుకొని మమ్మల్ని అక్కడ పెట్టారు. వాళ్ళు మాతో మంచిగానే ఉండేవాళ్ళు.
అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మమ్మ వాళ్ళ అక్కకి 2 అబ్బాయిలు, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. పెద్ద అబ్బాయికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, చిన్న ఆయనకేమో 2 అమ్మాయిలు. అయితే నేను కూడా వాళ్ళు చదివే స్కూల్లోనే జాయిన్ అయ్యాను. అది ఒక గవర్నమెంట్ స్కూలు. మేమందరం కూడా చాలా బాగుండే వాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా దాదాపు ఒక 2 సంవత్సరాలు మా నాన్న మాతోనే ఉన్నారు. తాగుతారు కానీ గొడవేం ఉండేది కాదు. అక్కడే అమ్మా నాన్న ఇద్దరు కూడా పొలం పనికి వెళ్ళేవారు. అంతా బానే ఉంది అనుకున్నాము. కానీ ఒక రోజు సడన్ గా మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్న చనిపోయారని కాల్ వచ్చింది. మేముంటున్న ఊరు నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి 3 అవర్స్ పడుతుంది. మేము బస్ ఎక్కి అక్కడికి వెళ్ళాము. వెళ్ళి మా తాతగారికి అన్ని కార్యక్రమాలు చేసేసేసరికి రాత్రి 9 అయ్యింది. కానీ మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. అలా ఒక వారం రోజులు అయిపోయాయి. మేమందరం కూడా అక్కడే ఉన్నాము. ఊర్లో జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే మా నానమ్మ వల్లే మా తాత చనిపోయారు అని చెప్పుకుంటున్నారు. అయితే ఒక రోజు రాత్రి నేను పడుకున్నాను. నా కలలో మా తాత వచ్చి, నన్ను మీ నానమ్మే సరిగ్గా చూడలేదమ్మా, నేను మంచంలో పడ్డప్పుడు కనీసం నన్ను పలకరించే దిక్కు కూడా లేదు, నన్నెందుకు వదిలి వెళ్ళావు అని ఒకటే ఏడుస్తున్నాడు. మా తాత అలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. నేను కూడా ఏడుస్తున్నాను. ఇంతలో సడన్ గా మా అమ్మమ్మ వచ్చి లేపింది. అన్నం తినకుండా పడుకున్నావేంటి, కొంచెం తిని పడుకో అని అన్నం పెట్టిస్తే నేను ఆ అన్నంని మా తాతకి, ఇదిగో తాత తిను, నీకు అన్నం పెట్టలేదుగా, నేను పెడతా తిను అని పెడుతున్నానంట. అది చూసిన మా అమ్మమ్మ నన్ను, ఏ పిచ్చిదానా, అక్కడ ఎవరున్నారే అన్నం పెడుతున్నావు అని తిట్టింది. ఇంకా మా అమ్మమ్మకు అర్థమైపోయింది పిల్లకి ఏమైనా అయ్యిందో ఏమో అని దేవుడి దగ్గరున్న కుంకుమని తెచ్చి పెట్టింది నాకు. ఇంకా నేను పడుకున్నాను. ఆ రోజు రాత్రి అలా అయిపోయింది. ఆ తర్వాత రోజే మా తాతకి దినం చేశారు. అయితే ఆ దినానికి నేను వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఎందుకంటే రాత్రి అలా జరిగిందని చెప్పి నన్నందరూ కూడా ఇంట్లోనే పెట్టేసి వాళ్ళందరూ వెళ్ళారు. మా తాత సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ మా తాతకి ఇష్టమైనవన్నీ పెట్టారు. కాకి కూడా వచ్చింది తినడానికి. కానీ కాకి అక్కడక్కడే తిరుగుతుంది కానీ ఒక్కటి కూడా ముట్టలేదంట. ఇక్కడేమో నేనొక్కదాన్నే ఇంట్లోనే ఉన్నాను కదా, నాకేమో నన్నెవరూ పిలుస్తున్నట్టు ఏవేవో మాటలు వినిపిస్తున్నాయి. అవెలా అంటే, ఎందుకమ్మా నువ్వు రాలేదు, నీ మీద కోపంగా ఉంది, నువ్వు రాకుంటే నేను వాళ్ళు తెచ్చినవేవీ తినను అని అంటున్నారు. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళేమో 2 గంటలైనా రాలేదు. ఇక్కడేమో నాకు మా తాత గొంతు వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. అప్పుడు ఇంకా మా పెదనాన్న కొడుకు, నాకు తమ్ముడవుతాడు, వాళ్ళొచ్చి, అక్క నాన్న వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు, నువ్వు అక్కడికి రావాలంట అన్నారు. అప్పుడు నేను ఇంకా మా తాత సమాధి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి మా తాత సమాధికి దండం పెట్టుకొని ఒక ముద్ద చేసి పెట్టాను. అంతే, ఇంకా కాకులన్నీ వచ్చి తినేశాయి. అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. రాత్రి అయింది. మేమందరం కూడా హాల్లోనే పడుకొని ఉన్నాము. అప్పుడు నా కలలో మళ్ళీ మా తాతే ఇలా అంటున్నాడు, నువ్వు మీ అమ్మ ఇక్కడ ఉండకండి, మీ అమ్మమ్మని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే నేను ఎందుకు అని అడిగాను. దానికి మా తాత, నీ పెదనాన్న మంచివాడు కాదమ్మా, మిమ్మల్ని వదిలిపెట్టడు, మీ నాన్నని అదిరించైనా సరే మీ అమ్మకి నాన్నకి ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టి మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నాడు, అంతేకాదమ్మా మీ అమ్మని కూడా చంపాలి అనుకుంటున్నాడు అన్నాడు. అంతే, ఇంకా భయమేసి నిద్రలో నుంచి లేచి కూర్చున్నాను. టైం చూస్తే అర్ధరాత్రి 11:40 అలా అవుతుంది. ఇంకా నేను వెంటనే మా అమ్మమ్మని లేపి, తాత నా కలలో కనిపించాడమ్మమ్మ, నాకు ఇలా ఇలా చెప్పాడు అని జరిగిందంతా చెప్పాను. మా అమ్మమ్మ కూడా నేను చెప్పింది నమ్మింది. ఎందుకంటే వాళ్ళు చేసేవన్నీ అలానే ఉంటాయి. ఆ మరుసటి రోజే మా అమ్మమ్మ మా నాన్నమ్మతో మేము అమ్మాయిని తీసుకువెళ్తాము అని అడిగింది. దానికి మా నాన్నమ్మేమో, అలా ఎలా తీసుకొని వెళ్తారు, ఇంకా నెల కూడా కాలేదు, అసలు అలా ఎలా వెళ్తారు, వెళ్ళకూడదు అని అన్నారు. అలా కాదండి, పిల్లలకి స్కూల్ ఉంది కదా, ఎక్కువ రోజులు హాలిడేస్ ఇవ్వరు కదా అని చెప్పారు. కానీ వాళ్ళు, నా కొడుకు ఎలా వస్తాడు, వాళ్ళ నాన్న చనిపోయి నెల కూడా కాలేదు, నేను పంపను అన్నారు. దానికి మా అమ్మమ్మేమో, సరే మరి నువ్వు ఇక్కడే ఉండల్లుడు, నేను పిల్లల్ని అమ్మాయిని తీసుకొని వెళ్తాను, పిల్లది స్కూల్ పోతుంది కదా అని చెప్పారు. దానికి నాన్న కూడా సరే అనడంతో మేము అక్కడి నుంచి దాచేపల్లి వచ్చేసాము. ఆ తరువాత మా నాన్న 2 నెలల తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చారు. నాన్న వచ్చారని చాలా సంతోషంతో వెళ్ళి మాట్లాడాను. కానీ నాన్న మాత్రం నాతో ఏం మాట్లాడడం లేదు. అమ్మేమో అన్నం పెట్టనా అన్నా సరే ఏం మాట్లాడడం లేదు. ఇంకా మేమేమనుకున్నామంటే, జర్నీ చేసి వచ్చారు
ఉంటారు కదా, అందుకే అలా ఉన్నారేమో అనుకున్నాము. కానీ రోజు కూడా అలానే అవుతుండేది. రోజు తాగి గొడవ పెట్టుకోవడం, అమ్మని కొట్టడం చేసేవాడు. ఇంకా మళ్ళీ మొదటికే వచ్చింది మా పరిస్థితి. అప్పటికన్నా ఇంకా దారుణమయ్యింది. ఒక్క రోజైతే అమ్మని చచ్చేలా కొట్టాడు. ఆ రోజే అమ్మని అలా కొట్టుకుంటూ మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, అక్కడికి కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. మా అమ్మని అలా కొడుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. వాళ్ళిద్దరు అబ్బాయిలు వచ్చి విడిపించడానికి చూశారు, కానీ వాళ్ళని కూడా నెట్టేసి అలానే కొడుతున్నాడు. ఇంకా ఇలానే వదిలేస్తే మా అమ్మ ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి మా మామయ్య మా నాన్నని కొట్టాడు. దాంతో మా నాన్న ఇంకా మా అమ్మని కొట్టడం ఆపేశాడు. పెద్ద గొడవే అయింది ఆ రోజు. నన్నే కొడతారా అని చెప్పి ఇంకా మా నాన్న, నాకు వీళ్ళకి ఎటువంటి సంబంధం కూడా లేదు, మీరెవరో నేనెవరో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నేను అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకొని మార్నింగే మా ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే మేముండేది అద్దిల్లు కదా, ఆ ఇంటి ఓనర్స్ వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పారు. మా అమ్మేమో ఎందుకండి మేమేం చేసాము అని అడిగింది. దానికి వాళ్ళు అలా ఏం లేదమ్మా, మా అమ్మాయి మెచ్యూర్ అయింది, మేముండే ఇల్లు సరిపోదు, పిల్లకి ఫంక్షన్ చేయాలి కదా అందుకే అన్నారు. ఇంకా చేసేదేం లేక మేము వేరే ఇల్లు చూసుకున్నాము. ఆ ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా దూరం ఉంది. అయినా సరే చేసేదేం లేక ఆ ఇల్లే తీసుకున్నాము. కానీ ఇద్దరం కూడా అమ్మాయిలమే అని చెప్పి మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న వద్దమ్మా ఇక్కడికి వచ్చేయండి అన్నారు. కానీ మా అమ్మేమో వద్దు నాన్న, అందరూ కూడా మొగుడు వదిలేస్తే వాళ్ళ పుట్టింట్లో ఉంది అంటారు, నేను ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకుంటూ పనికి వెళ్ళి వాళ్ళని పోషించుకుంటాను అని చెప్పింది. అదే మా అమ్మ చేసిన తప్పు. దాని వల్ల మేము ఇప్పటికీ కూడా నరకం చూస్తున్నాము. ఇక్కడ మా తమ్ముడు గురించి అయితే చెప్పలేదు కదా. మా తమ్ముడు యూకేజీలో ఉన్నప్పుడు మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్, అక్క మీ ఆయన తాగడానికి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు సరిపోవట్లేదు, వాణ్ణి రాయచూరు పంపించండి నేను చదివిస్తాను అన్నారు. మామయ్య వాళ్ళ భార్య ఇద్దరు కూడా ఫుల్ ఎడ్యుకేటెడ్. ఇంకా వాళ్ళు చెప్పాక మా అమ్మ కూడా సరే అని పంపారు. వాడు యూకేజీ నుంచి 6th క్లాస్ వరకు అక్కడే ఉండి వాళ్ళ దగ్గరే చదువుకున్నాడు. 6th లో ఉన్నప్పుడు మా అత్తమ్మ మా మామయ్యతో ఇలా చెప్పింది, వాడు పెద్దవాడు అవుతున్నాడు, మనకి కూడా ఒక అమ్మాయి ఉంది కదా, వాణ్ణి ఇలానే మన ఇంట్లో పెట్టుకుంటే చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, 6th క్లాస్ అయిపోయిన తర్వాత వాణ్ణి ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరకు పంపేయండి అని చెప్పిందంట. ఇంకా మా మామయ్య కూడా మా అమ్మకి ఫోన్ చేసి వాణ్ణి అక్కడే చదివించండి అక్క అని చెప్పి వాణ్ణి మా అమ్మమ్మకి ఇచ్చి పంపారు. మేము ఇక్కడే ఒక మంచి స్కూల్లోనే హాస్టల్ ఉంది అని జాయిన్ చేసాము. మాకు ఆ హాస్టల్ దగ్గరే కాబట్టి అప్పుడప్పుడు మేము వాడితో మాట్లాడడానికి అక్కడికి వెళ్లే వాళ్ళం. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉండేవాడు, అక్కడే తింటూ అక్కడే చదువుకునేవాడు. ఎప్పుడో హాలిడేస్ ఇచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చేవాడు. ఇలా అమ్మ రాను అన్నందుకు తాతేమో సరే కానీ మీ ఇద్దరికి పెద్ద దిక్కుండాలి కదా, మీకు ఇష్టం లేకపోతే ఇక్కడికి రావద్దులే అక్కడే ఉండండి, కానీ మీ ఇద్దరికి కూడా తోడుగా ఉండడానికి మా అమ్మమ్మ వాళ్ళ చెల్లిని అంటే మా చిన్నమ్మమ్మని మా దగ్గరికి పంపాడు మా తాతయ్య. మా చిన్నమ్మమ్మకి భర్త లేరు, తను కూడా ఒంటరిగా ఉండడం వల్ల మా దగ్గరకు వచ్చింది. ఆమె ఏంటంటే డ్రింక్ చేస్తుంది, రోజు చేస్తుంది, కానీ అరవడం వాగడం ఏముండదు, తాగినా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది. అలా దాదాపు 1 సంవత్సరం పాటు తను మాతోనే ఉంది. అప్పుడు నేను 8th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక హాలిడేస్ ఆ టైంలో అసలు ఏమైందో తెలియదు గానీ మా చిన్నమ్మమ్మకి కాళ్ళు చేతులు బాడీ మొత్తం ఉబ్బిపోయింది, చాలా సీరియస్ అయిపోయింది. ఇంకా మేము వెంటనే మా తాతకి ఫోన్ చేసి అంతా చెప్పాము. వాళ్ళు కార్ తీసుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగే మా ఊరికి వచ్చారు. ఇంకా అమరావతిలో ఉన్న పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశాము. అసలు ఏమైంది అని డాక్టర్ని అడిగితే నీరు పట్టింది అని చెప్పారు. అందులో ఆమెకి షుగర్ కూడా ఉంది, అసలు బతకదు అన్నారు. డాక్టర్ అలా చెప్పగానే అమ్మ అమ్మమ్మ నేను మేము ముగ్గురం కూడా ఏడుస్తూనే ఉన్నాము. అది చూసి మా తాతేమో ఏం కాదులే దేవుడున్నాడు, మీరేం భయపడకండి అని మాకు ధైర్యం చెప్పారు. ఒక వారం రోజుల పాటు అక్కడే హాస్పిటల్లో ఉండాలి అని చెప్పారు. హాస్పిటల్లో అంతమంది ఉండడానికి కుదరదు, ఇద్దరు మాత్రమే ఉండాలి అన్నారు. ఇంకా ఏం చేసేది లేక తాత అమ్మ ఉన్నారు. వారం రోజుల పాటు ఇప్పుడు అంతా ఓకే అయింది. అసలు మిరాకిల్. అంతకు ముందు ఎలా ఉండేదంటే కూర్చొని ముందుకు దోగాడుతూ ఉండేది, అస్సలు నడవలేకపోయేది, అలా ఉండేది, అసలు బతకదు అని చెప్పారు. అలాంటిది దేవుడి దయ వల్ల ఇప్పుడు బాగానే ఉంది. ఇంకా డాక్టర్ తనకి ఇలా చెప్పారు, ఇంకోసారి కనుక మీరు తాగితే ఈసారి ఇంకా మేమేం చేయలేము అన్నారు. దాంతో మా చిన్నమ్మమ్మ కూడా డ్రింక్ చేయడం మానేసింది. అంతా బాగుంది. అది జూలై 8th.
మా ఇంటి దగ్గర ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళతో కలిసి మా చిన్నమ్మమ్మ గోళీలు ఆడుతుంది. ఆ రోజు కూడా ప్రతిరోజు ఇలాగే చాలా సేపు ఆడుకుంది. మరి ఏమైందో ఏమో గాని చాలా తలనొప్పిగా ఉంది అని నా దగ్గరకు వచ్చి ఒక చాయ్ పెట్టిమ్మని చెప్పింది. సరే అని పెట్టించాను. తాగి కొంచెం సేపు ఆగి టాబ్లెట్ కూడా వేసుకుంది. ఆ రోజే సాయంత్రం 5 అలా అవుతుంది. ఇంకా ఫుల్ గా వామిటింగ్స్ చేసుకుంటుంది, ఏడుస్తుంది. అసలు ఏమైందో కూడా మాకు అర్థం కావడం లేదు. హాస్పిటల్కి వెళ్దాం రా అంటే రావడం లేదు. ఉన్నదేమో నేను అమ్మ మాత్రమే. పోనీ తనని చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్దామంటే తనేమో రావడం లేదు. ఇంకా అమ్మ వామిటింగ్స్ చేసుకొని నీరసంగా ఉందని నిమ్మకాయ రసం ఇచ్చింది. అది తాగిన తర్వాత పర్లేదు అంది. ఒక 2 అవర్స్ వరకు బానే ఉంది. ఇంకా తగ్గిపోయిందిలే అనుకున్నాము. బయట చూస్తే ఏమో వర్షం ఫుల్ గా పడుతుంది. సరిగ్గా 7:30 అలా అవుతుంది. మళ్ళీ వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా మా చిన్నమ్మమ్మ గుండె పట్టుకొని ఏడవడం మొదలు పెట్టింది. నా వల్ల కాదు, ఇంకా నేను పోతున్నాను, పిల్లని మంచిగా చూసుకో అని చెప్పి మంచం మీద పడిపోయింది. అది చూసి నేనైతే ఫుల్గా ఏడుస్తున్నాను. అస్సలు ఊపిరి కూడా ఆడడం లేదు. నేనేమో మా చిన్నమ్మమ్మ హార్ట్ మీద చేయి వేసి పుష్ చేస్తున్నాను. అప్పుడు అమ్మమ్మ ఊపిరి ఆడకపోతే ఎలా అంటారో అలా అంటుంది. ఇంకా ఆ రోజు రాత్రంతా కూడా నేను అమ్మ ఏడుస్తూనే పడుకోకుండా మా అమ్మమ్మని చూస్తూనే ఉన్నాము. కాసేపటి తర్వాత తను చనిపోయింది. ఇంకా అమ్మ వెంటనే ఆ రాత్రికి రాత్రే తాతయ్యకి ఫోన్ చేసి చెప్పింది. ఇంకా రాత్రుళ్ళు బస్సులు కూడా తిరగట్లేదని చెప్పి మా తాతయ్య వాళ్ళు కార్ మాట్లాడుకొని వచ్చేసరికి ఆ మరుసటి రోజు సాయంత్రం 4 అలా అయ్యింది. మేముండేది అద్దిల్లు కదా, ఆ ఇంట్లో వాళ్ళు ముందు అవన్నీ తీసేయండి అని అరుస్తున్నారు. నాకప్పుడు ఛీ వీళ్ళేం మనుషులరా బాబు అనిపించింది. ఇంకా చేసేదేం లేక ఆ ఊర్లోనే ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళని అడిగాము. వాళ్ళు కూడా అలా ఎలా తీసుకొస్తారు, మేము వెయ్యపు వాళ్ళు అవుతాము, అలా బాడీని మా ఇంట్లో ఉంచకూడదు అన్నారు. కానీ మా తాత ఎలాగలా సర్ది చెప్పి కొంచెం డబ్బులు కూడా ఇస్తాననేసరికి వాళ్ళు సరే అన్నారు. సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము. అక్కడికి అందరూ వచ్చి చూసుకున్న తర్వాత మా చిన్నమ్మమ్మకి మట్టికి తీసుకెళ్లేసరికి 5:30 అలా అయింది. నేను కూడా అక్కడికి వస్తానని చెప్పిన అమ్మేమో వినకుండా నన్ను తిట్టి నన్ను మా మామయ్య వాళ్ళ పిల్లల దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అమ్మ చాలా ఏడ్చిందంట. అంతేకాకుండా రామ్మ రా వెళ్ళకు అని ఫుల్ గా ఏడ్చిందంట. ఆ మట్టి చేసిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి 6:40 అలా అయింది. ఆ తర్వాత మా ఇంట్లోనే 3వ రోజు 11వ రోజు చేసాము. మా చిన్నమ్మమ్మ చనిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము వేరే ఇల్లు చేంజ్ అవ్వాలి అనుకున్నాము. ఎందుకంటే ఆ ఇంట్లో వర్షం పడితే ఫుల్గా వాటర్ ఇంట్లోకి వచ్చేస్తాయి. అదే కాక మా అమ్మమ్మ మెమరీస్ కూడా ఎటు చూసినా ఆమె ఉన్నట్లు ఉండడం, నిద్ర కూడా పట్టేది కాదు. అందుకే మేము ఇల్లు మారాలి అనుకున్నాము. అదే మేము చేసిన పెద్ద తప్పు. అప్పుడు స్టార్ట్ అయింది ఆ నరకం. ఇప్పుడు కూడా మేము దాన్ని అనుభవిస్తున్నాము. ఇంకా మేము కొత్త ఇల్లు చూసుకుందాము అనుకున్నాం కదా. మేము అంతకు ముందు ఉన్న ఇంటికి ఏరియాలోనే వేరే ఇల్లు చూసారు. అది కూడా పెద్దిల్లు, 4 రూమ్స్ ఉంటాయి. అందులో కూడా ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్ ఇలా ఉండేది. కానీ అది ఎలా అంటే ఫస్ట్ ఏమో హాలు, నెక్స్ట్ బెడ్రూము, ఆ నెక్స్ట్ కిచెన్, తర్వాత ఇంకో బెడ్రూము అలా ఉండేది. వాష్రూమ్ ఏమో బయట ఉండేది. ఆ ఇంటిని అమ్మ వాళ్ళు ముందు చూసి అడ్వాన్స్ కూడా ఇచ్చారంట. నేనేమో అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు చెప్పింది, ఎవరికైనా కొత్తిల్లు అంటే కొంచెం చూడాలి అని ఉంటుంది కదా. అయితే మా అమ్మని అడిగాను, ఒకసారి కొత్తిల్లు చూపించమ్మా అని అడిగితే సరే వెళ్దాం పదా అని ఆ ఇంటికి తీసుకెళ్ళింది. నేను అలా లోపలికి వెళ్ళానో లేదో అసలు నాకైతే చాలా భయం వేసింది. చాలా పొడవుగా ఉంది ఇల్లు. అసలు లాస్ట్ రూమ్ చూస్తేనే భయం వేస్తుంది. వాష్రూమ్ ఏమో చాలా చిన్నదిగా ఉంది. అదంతా చూసి అమ్మతో ఏమో వద్దమ్మా అని చెప్పాను. నాకిలా అనిపిస్తుంది అని కూడా చెప్పాను. ఏం కాదు, ఇప్పుడేం సామాన్లు లేవు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. మరి వాష్రూమ్ చూడు ఇంక అసలు చాలా చిన్నదిగా ఉంది అంటే అది కాదు, మనం చివరి రూమ్ లో కూడా స్నానాలు చేయొచ్చు, అంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే చేసేవారంట అని చెప్పింది. అంతేకాక అది కూడా తక్కువకు 2,500 అంట రెంట్. ఇంత తక్కువ రెంట్ కి మనకి ఇంకెక్కడా దొరకదు అని చెప్పింది. అప్పుడైనా కొంచెం ఆలోచిస్తే బాగుండేదేమో. ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఉండాల్సింది. ఏం చేస్తాం, మాకు అలా రాసి పెట్టుంది. ఆ తర్వాత మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆ కొత్త ఇంట్లో మేము ఒక్కళ్ళమే ఉంటే బాగోదు అని చెప్పి మా తాతయ్య మా అమ్మమ్మని మా దగ్గరికి పంపించారు. నాకు మా అమ్మమ్మ అంటే ప్రాణం. అసలు ఎంతగా అంటే మా అమ్మ తర్వాత ఒక అమ్మలాగా అనమాట. మా తాతయ్య వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ అమ్మ ఎప్పుడు
ఎప్పుడు వాళ్ళని డబ్బులు అడిగేది కాదు. నేను కూడా అమ్మని అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు అడిగేదాన్ని కాదు. కానీ మా అమ్మమ్మ నేనేం అడగకపోయినా సరే ఏదో ఒకటి నాకు కొనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే అంతా బాగానే ఉంది. తమ్ముడు కూడా నెలకొకసారి వచ్చేవాడు హాస్టల్ నుంచి. కానీ మా నాన్నతో మాత్రం మేము ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. మేము కాల్ చేయాలన్నా మా నాన్న దగ్గర ఫోన్ ఉండేది కాదు. పోనీ మా నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళాడా అంటే అది కూడా లేదు. సరేలే అని ఇంకా మా అమ్మ వదిలేసింది. అలా ఒక 3-4 నెలలు మేము బాగానే ఉన్నాము. ఇంకా సడన్ గా ఒక రోజు మా నాన్నమ్మ కాల్ చేసింది. ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వర్షానికి పడిపోయింది అని చెప్పింది. మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారంటే మా నాన్నమ్మ వాళ్ళు ఉండే ఊర్లోనే వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లును కొన్నారు. అది చాలా పాతిల్లు. సో అందుకే పడిపోయింది అనుకున్నాము. ఇంకా మా అమ్మమ్మ ఏమో నేను అక్కడికి వెళ్ళి చూసి క్లీన్ చేపించి మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పింది. దానికి మేము కూడా సరే అన్నాము. అక్కడికి వెళ్ళి అంతా చూసుకొని మాకు రాత్రి 8ంటికి అలా కాల్ చేసింది. చేసి మాతో ఇలా చెప్పింది, ఇల్లు మొత్తం కూలిపోయిందమ్మా. తాతకి చెప్తే సరే ఎలానో ఆ ఇంటిని మనమే తీపించి వేరే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం కదా, అది మొత్తం కూడా క్లీన్ చేపించి ఇల్లు కట్టిద్దామన్నారు. ఇంకిలా చెప్పగానే కొత్త ఇల్లు కట్టాలంటే చాలా రోజులు పడుతుంది అని ఇంకా మా అమ్మమ్మ మా దగ్గరికి ఎప్పుడు వస్తుందో అనుకుని చాలా ఏడుపు వచ్చేసింది. నేను అమ్మమ్మని అమ్మ అనే పిలుస్తాను. ఇంకా ఫోన్లోనే మా వద్దుమా రామా ప్లీజ్ తర్వాత చూసుకో ఇప్పుడు వద్దుమా అని ఏడుస్తూనే ఉన్నాను. దానికి అమ్మమ్మేమో ఏం కాదులే 5 మంత్సేగా ఎలాగలా వచ్చేస్తాను ఏం కాదు అమ్ముందిగా అన్నది. అయినా సరే నేను వినకుండా ఏడుస్తూ వద్దు అంటూనే ఉన్నాను. ఇంకా మా అమ్మ ఫోన్ లాక్కొని సరేలే అమ్మ నేను చూసుకుంటాలే నువ్వు తొందరగా పని చూసుకొని రా అని ఫోన్ కట్ చేసింది. ఇంకా నైట్ పడుకునే ఉన్నా నిద్ర పట్టడం లేదు. రోజు నేను మా అమ్మమ్మ పక్కనే పడుకునేదాన్ని. ఆమె లేకపోయేసరికి అసలు నిద్రే పట్టలేదు. బాగా భయం వేస్తుంది. నేను పడుకోలేదు అని అమ్మ చూసి ఏం కాదు కళ్ళు మూసుకొని పడుకో నిద్ర అదే వస్తుంది అంది. కానీ నాకు రోజు అలానే ఉండేది. మా అమ్మ రోజు పొలం పనికి వెళ్ళేది. మార్నింగ్ 9ంటికి వెళ్ళి సాయంత్రం 6ంటికి అలా వస్తుంది. నేనేమో పొద్దున్నే 8:30కి స్కూల్కి వెళ్ళి సాయంత్రం 5ంటికి అలా ఇంటికి వచ్చేస్తాను. నేను దాచేపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్లో చదువుతున్నాను. మా ఊరి నుండి 8:30కి నడుచుకుంటూ వెళ్తే స్కూల్కి వెళ్ళేసరికి 9 అలా అయ్యేది. మళ్ళీ సాయంత్రం 4:30కి మా స్కూల్ వదిలేస్తే మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి 5 అలా అయ్యేది. కానీ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అసలు ఆ ఇంట్లోపలికి వెళ్ళాలి అంటేనే నాకు చాలా భయం వేసేది. మా అమ్మ పొలం పనికి వెళ్ళేటప్పుడు నాకు కొన్ని పనులు చెప్పెళ్ళేది. ఏంటంటే వంట చేసిన అంట్లు బయట గేటు దగ్గర పెట్టమని, ఇంకా బట్టలు కూడా నానబెట్టమని. మా అమ్మ ఇంటికి వచ్చే వరకు కూడా నేను ఆ పనులు చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా ఇంతలో మా అమ్మ వచ్చేది. అప్పుడే నేను లోపలికి వెళ్ళేదాన్ని. ఒకవేళ మా అమ్మ రావడం లేట్ అయితే బయట ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అంతేగాని నేను ఒక్కదాన్నే ఇంటి లోపలికి అస్సలు వెళ్ళేదాన్ని కాదు. రోజు ఇలానే ఉండేది, ఇలానే అవుతుండేది. అమ్మేంటంటే పొలానికి వెళ్లే ఓనర్ వాళ్ళ ఇల్లు కూడా మేముండే ఏరియాలోనే. ఆమెకి మా అమ్మమ్మ ఏజ్ ఉంటుంది. ఆమె ఎలా అంటే వాళ్ళ పొలంలో పని లేకుంటే వేరే వాళ్ళకి పనికి వెళ్తూ ఉండేది. అలా మా అమ్మని కూడా తనతో పాటు తీసుకువెళ్ళేది. మొదట్లో నేను చాలా మంచిది అని చాలా మాట్లాడేదాన్ని ఆమెతో. ఆమెకి ఒక కొడుకున్నాడు. ఆయనకి పెళ్లి కూడా అయిపోయింది. వీళ్ళేంటంటే హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి అవ్వని చూడడానికి ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళతో కూడా మేము మంచిగానే ఉండేవాళ్ళం. ఆ అంకుల్ మా అమ్మని అక్క అని పిలిచేవాడు. అలా 2 నెలలు మా అమ్మ అవ్వతోనే పనికి వెళ్ళేది. ఒక రోజు ఏంటంటే మాకు ఆ అవ్వ డ్రింక్ చేస్తుందని తెలిసింది. నేనేమో అమ్మ ఆమెతో మాట్లాడకు, దీనివల్లేగా మనం నాన్నకి దూరం అయ్యాము అన్నాను. కానీ మా అమ్మ ఏం కాదు, ఆమె రాత్రిపూటే తాగుతుంది, పొద్దున్నే పని చేస్తుంది. ఆమె కనుక లేకుంటే మనల్ని ఎవరు పనికి పిలుస్తారు చెప్పు, నేనున్నానుగా ఏం కాదు, ఆమె వచ్చి మన ఇంట్లో తాగదు కదా అని ఇలా చెప్పింది. సరేలే అని నేను ఊరుకున్నాను. ఇంకా ఆదివారం రోజు మా అమ్మ పనికి వెళ్తుందని నన్ను ఎప్పట్లాగే మా మామయ్య వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది. నేను అక్కడే మా మామయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకునేదాన్ని. కానీ సాయంత్రం అమ్మ పొలం నుంచి వచ్చాక అమ్మతో కలిసి ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేమో అమ్మమ్మకి కాల్ చేసి ఎప్పుడొస్తావు రా అని ఏడ్చేదాన్ని. దానికి మా అమ్మమ్మ ఏమో ఏడవకమ్మా వస్తానుగా, ఇంకా పని అవ్వలేదు అని ఇలా చెప్పేది. ఒక రోజు మా అమ్మ ఏదో పనుందని చెప్పి ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
కానీ ఎంతసేపు అయినా మా అమ్మ రాకపోయేసరికి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళు లోపల ఉన్నారు అనుకున్నా, బయట గేట్ దగ్గరేమో కుక్క ఉంది. ఆ కుక్కని గేట్ కి కట్టి వేసి ఉంచారు. నేనేమో అమ్మ అమ్మ అని అరుస్తున్నా, అయినా సరే మా అమ్మ బయటికి రావడం లేదు. ఇంతలో నా అరుపులకి ఆ అవ్వ బయటకు వచ్చి మీ అమ్మ ఇక్కడికి రాలేదు అని చెప్పింది. దాంతో నేను అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసాను. సరేలే ఇక్కడ లేదేమో అనుకుని ఇంటికి వచ్చేసాను. కాసేపటి తర్వాత అమ్మ మా ఇంటికి వచ్చింది. మా ఇప్పుడు దాకా ఎక్కడున్నావు, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను. అదేంటి అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాగా అని చెప్పింది. మరి నేను వచ్చి పిలిస్తే నీకు వినపడలేదా, కనీసం ఆమె కూడా ఇక్కడ లేదు అని చెప్పింది అని నేను ఇలా మాట్లాడుతున్నప్పుడే మా అమ్మ దగ్గర ఏదో స్మెల్ వస్తుంది. అది ఎలా అంటే మా నాన్న తాగితే ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుంది. ఏంటి మా ఏదో స్మెల్ వస్తుంది అని అడిగితే, ఏం స్మెల్ వస్తుంది నా దగ్గర, నీకు ఇలాంటివి బానే వస్తాయిలే అని నన్ను తిట్టేసి వెళ్ళింది. అలా ఒకసారి కాదు చాలా సార్లు మా అమ్మ దగ్గర అలాంటి వాసనే వచ్చేది. అడిగిన ప్రతిసారి కూడా నన్ను తిట్టి వెళ్ళేది. ఇదేదో బాలేదని చెప్పి నేను మా అమ్మమ్మకి ఫోన్ చేసి ఒకసారి వచ్చి వెళ్ళు అని చెప్పాను. సరే ఆదివారం వస్తాను అని చెప్పింది. చెప్పినట్లే సండే వచ్చింది. ఆ రోజు అమ్మ కూడా పొలానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చింది. అమ్మమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అమ్మ చాలా హ్యాపీగా ఉండేది. కానీ ఈసారి ఎందుకో మా అమ్మమ్మతో నువ్వెందుకు వచ్చావు, అసలు ఇన్ని రోజులు ఉన్నామో చచ్చామో కూడా పట్టించుకోలేదు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని ఇలా అంటుంది. అది విన్న మా అమ్మమ్మేమో అదేంటే అలా మాట్లాడుతున్నావు, నేను ఎందుకు వెళ్ళానో నీకు తెలీదా, అయినా రోజు ఫోన్ చేస్తూనే ఉన్నానుగా అనంది. సరేలే నువ్వెప్పుడు వెళ్తావు, వెళ్ళేటప్పుడు ఈ పిల్లను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళు, ఇంట్లో ఉండాలంటే దానికి భయం వేస్తుందంట, నోరు మూస్తావా, నేనే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇల్లు కడుతున్నాను, అది కాక పిల్లను కూడా ఆ ఇంట్లో పెట్టాలా అని తిట్టింది. ఇంక రాత్రి మేము ముగ్గురం కూడా భోజనం చేసి పడుకునేసరికి టైం 10 అలా అయ్యింది. ఆ రోజు నాకు హాయిగా నిద్ర పట్టింది. అప్పుడు పడుకున్న నేను ఆ మరుసటి రోజు 8ంటికి లేచాను. మా అమ్మ ఎప్పట్లాగే పొలానికి వెళ్ళింది. ఇంకా అమ్మమ్మ ఉందని చెప్పి నేను ఇంట్లోనే ఉన్నాను. పనంతా ఇద్దరం కలిసి చేసుకున్నాము. పని అయిపోయిన తర్వాత కూర్చొని కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అమ్మమ్మ అడిగింది నన్ను, ఏమైందమ్మా, ఎందుకు ఫోన్ చేసి రారా అంటున్నావు, అసలు ఏం జరిగింది అని అడిగింది. దానికి నేనేమో ఇక్కడొక అవ్వుంటుంది, అమ్మ ఆమెతోనే రోజు పనికి వెళ్తుంది. అయితే ఈ మధ్య ఎందుకో గాని అమ్మ రోజు రాత్రిపూట కూడా వాళ్ళింటికి వెళ్తుంది, గంటలు అక్కడే ఉండొస్తుంది అని చెప్పాను. ఓ అవునా, సరేలే అమ్మొచ్చాక నేను అడుగుతాను అంది. అమ్మొచ్చాక అడిగింది, అదేం లేదులేమా, నాకు కొంచెం బోరుగా ఉందని కాసేపు ఆమెతో మాట్లాడడానికి వెళ్తున్నాలే అని చెప్పింది. దానికి మా అమ్మమ్మేమో నీకు అంతలా బోర్ కొడితే ఒక గంట మాట్లాడొస్తారు, అయినా గంటలు వాళ్ళింటి దగ్గర ఎందుకుంటున్నావు, అయినా రేపటి నుంచి అక్కడికి వెళ్ళొద్దు అని అమ్మని తిట్టింది. దాంతో అమ్మ కూడా సరే అంది. ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్యకి కాల్ చేసి ఇద్దరు కూడా అమ్మాయిలు అయిపోయారు, అందులోనూ ఈ ఏరియా కూడా బాలేదు అని చెప్పినప్పుడు అప్పుడు మా తాత ఏం చేశాడంటే అక్కడ పని కోసం వచ్చిన మా దగ్గర చుట్టం అబ్బాయిని మాతో ఉండమని, మా ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసి పెట్టమని చెప్పి ఇక్కడికి పంపించారు. మాతో అంటే మా ఇంట్లో కాదు, వేరే ఇంట్లో ఉంటాడు, ఏమైనా పని ఉంటే చెప్తే చేసి పెడతాడు, రాత్రైతే మా ఇంటి డాబా పైన పడుకుంటాడు. అతనికి పెళ్ళైతే అయ్యింది కానీ భార్య వదిలేసి వెళ్ళిపోయిందంట. అసలు వాణ్ణి ఇక్కడికి పంపించడమే మా తాత అమ్మమ్మ చేసిన పెద్ద తప్పు. వాడు వరసకి మా అమ్మకి తమ్ముడవుతాడు. ఇంకా వాడున్నాడు, భయపడకు అని నాకు చెప్పి మళ్ళీ ఇంటి పనులు చేపించుకోవడానికి మా అమ్మమ్మ అక్కడికి వెళ్ళిపోయింది. మొదట్లో వాడు మాతో మంచిగానే ఉండేవాడు, కానీ వాడికి కూడా తాగే అలవాటు ఉంది, అది కూడా ఫుల్ గా తాగుతాడు. వాడిని చూసాక అమ్మ కూడా చిన్నగా తాగడం మొదలు పెట్టింది. కానీ నాకు అది తెలిసేది కాదు. ఒక రోజు వాడు అమ్మ ఇద్దరు కలిసి ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్లి తాగుతున్నారు. ఎంతసేపు అయినా అమ్మ ఇంటికి రావడం లేదు అని చెప్పి నేను ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ ఇంటి గేట్ బయట కుక్క కూడా లేదు. ఇంకా నేను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ముగ్గురు కూడా కలిసి కూర్చొని తాగుతున్నారు. అది చూసి నేను మా అమ్మని తిట్టాను. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా, నువ్వు రా ఫస్ట్ ఇంటికి వెళ్దాము, నువ్వు అసలు ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి, అసలు ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ, నువ్వు తాగుతున్నావా అని అడిగేసరికి మమ్మేమో లేదుమా నేను తాగట్లేదు అని చెప్పింది. అసలు నువ్వు ముందు ఇక్కడి నుంచి లే, ఇంటికి పద అని అక్కడి నుంచి అమ్మని ఇంటికి తీసుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను తిట్టింది, అసలు నువ్వెందుకు అక్కడికి వచ్చావు అని. నేను నార్మల్ గా వాళ్ళతో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళాను, ఎందుకు నువ్వు పద్దాకల నా
వెనకాలే తిరుగుతున్నావు అని నన్ను ఇలా తిట్టేసరికి ఆ రోజంతా కూడా నేను ఏడుస్తూనే పడుకున్నాను. ఇంకా ఇలానే ప్రతిరోజు కూడా అమ్మకి తాగడం బాగా అలవాటు చేశారు. ఎంతలా అంటే వాడు మా అమ్మ ఇద్దరు కలిసి తాగేవాళ్ళు. ఆ తాగుడికి అలవాటు పడిపోయి మా అమ్మ పనికి వెళ్ళడం కూడా మానేసింది. దాంతో తాగడానికి డబ్బులు లేకపోయేసరికి ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ తాగేవాళ్ళు. ఒక రోజు అమ్మని నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కనిపించకపోతే అడిగాను, నీకెందుకే అన్ని అడుగుతూ ఉంటావు అని నన్ను బాగా కొట్టింది ఆ రోజు. ఆ అవ్వ వాళ్ళ ఇంటి పక్కనే ఏంటంటే ఒక వేప చెట్టు ఉంటుంది. అది వాళ్ళకి అడ్డు వస్తుందని చెప్పి నరికేద్దాం అనుకున్నారు. ఆ టైంలోనే హైదరాబాద్ నుండి వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరు ఇంటికి వచ్చారు. అయితే ఆ అవ్వ వాళ్ళ కోడలు ఒంట్లోకి ఎవరో వచ్చి ఆ చెట్టును గనక నరికితే మీ కుటుంబంలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పారంట. అలా చెప్పినా సరే వినకుండా వాళ్ళు ఆ వేప చెట్టుని కొట్టేశారు. అలా కొట్టేస్తుంటే వాళ్ళ కోడలు గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అప్పుడు మా అమ్మ కూడా అక్కడే ఉంది. అయితే ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒక పూజారిని తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళ కోడలు ఏం చెప్పిందంటే, ఇక్కడ నా కుటుంబంలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బయటికి పంపించండి అని చెప్పింది. ఇంకా దాంతో మా అమ్మ అక్కడి నుంచి బయటకు వచ్చేసిందంట. నేనేమో అప్పుడే స్కూల్ నుంచి మా ఇంటికి వచ్చాను. చూస్తే అమ్మేమో ఇంట్లో లేదు. నేనేమనుకున్నానంటే అవ్వ వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి బయట నిలబడి అమ్మ అమ్మ అని పిలిచాను. మా అమ్మ బయటికి రావట్లేదని చెప్పి నేనే వాళ్ళ ఇంట్లోపలికి వెళ్ళిపోయాను. అప్పుడే వాళ్ళ కోడలికి నిమ్మకాయతో దిష్టి తీస్తున్నారు. నేను అది చూసాను. అక్కడ అమ్మ కోసం చూస్తే అక్కడ లేదు. ఇంతలో ఆ అవ్వ నన్ను చూసి, ఎందుకు ఇక్కడికి వచ్చావు, మీ అమ్మ ఇక్కడ లేదు, వెళ్ళు అంది. దాంతో నేను కూడా అక్కడి నుండి మా ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చిన కాసేపటి తర్వాత అమ్మ కూడా ఇంటికి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగితే షాప్ కి వెళ్ళాను అని చెప్పింది. నేను అమ్మకేం చెప్పలేదు ఆ ఇంటికి వెళ్ళాను అని. ఇంకా రాత్రి అయింది. మా తమ్ముడు కూడా అప్పటికి ఇంటికి వచ్చాడు. మా తమ్ముడు నేను కొంచెం తిట్టుకుంటూ సరదాగా అలా ఆడుకుంటూ ఉన్నాము. సడన్ గా అప్పుడు నేను నవ్వుతున్నానంట. అది ఎంతలా అంటే గట్టిగా ఫుల్ గా నవ్వుతున్నానంట. అయితే నేను ఇలా నవ్వుతున్న విషయం నాకైతే తెలియదు. ఆ మరుసటి రోజే మా తమ్ముడు, అక్క రాత్రి నువ్వు ఇలా చేసావని నాకు చెప్పాడు. అక్క రాత్రి నువ్వు ఫుల్గా నవ్వుతుంటే అమ్మేమో ఎందుకు నవ్వుతున్నావే, ఏమైంది అని అడుగుతున్నా నువ్వు మాత్రం ఏం సమాధానం చెప్పకుండా అలానే నవ్వుతున్నావు. అలా 9ంటికి మొదలు పెట్టిన దానివి రాత్రి 2-2:30 దాకా కూడా అలాగే నవ్వుతూ ఉన్నావు. అమ్మేమో అసలు ఎవరితివే నువ్వు అని అడిగితే అప్పుడు నువ్వేమన్నావంటే, నీ కూతురు ఆ ముసలి దాని కోడలికి దిష్టి తీస్తుంటే ఆ ఇంటికి వచ్చింది, నేను అప్పుడే దాన్ని చూసి దాంతో పాటే ఇంటికి వచ్చేసాను అని ఇలా మాట్లాడావు. ఇంకా అమ్మేమో దేవుడి రూమ్ లో ఉన్న కుంకుమ తెచ్చి పెట్టింది. ఆ తర్వాతే నువ్వు పడుకున్నావు అని మా తమ్ముడు చెప్పాడు. తమ్ముడు అలా చెప్తున్నట్టు నాకేమో నవ్వినట్లు కొంచెం గుర్తుంది. కానీ అసలు ఏం జరిగిందో నాకైతే పూర్తిగా గుర్తు రావడం లేదు. కానీ తను అలా చెప్పేసరికి నాకు చాలా భయం వేసింది. ఇలానే వరుసగా 2 రోజులు కూడా రాత్రైతే చాలు నవ్వుకుంటూ అరుస్తూ పడుకోకుండా ఇలా చేసేదాన్నంట. అలా ఒక 2 రోజుల తర్వాత సోది చెప్పే ఆమె మా ఇంటికి వస్తే ఆమెని మా అమ్మ అసలు మా అమ్మాయికి ఏమైంది అని అడగాలని లోపలికి పిలిచింది. కానీ అమ్మకంతలా తెలీదు అని చెప్పి ఆ అవ్వను కూడా పిలిచింది. ఆ తర్వాత సోది చెప్పే ఆవిడ ఒంట్లోకి దేవుడొచ్చారు. ఆమె ఈ అమ్మాయి తెలియక చేసిన తప్పు వల్ల నరకం చూస్తుంది అని చెప్పగానే అప్పుడు ఆ అవ్వ అసలు ఎవరు ఈ అమ్మాయితో వచ్చింది అని అడిగింది. దానికి ఆమె ఒక స్త్రీ వచ్చింది, ఇప్పుడు కానీ ఆమెను వదిలించకపోతే మీ అమ్మాయి మీకు దక్కదు అని చెప్పింది. ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, ఒక మగతను ఒక ఆడామె ఇద్దరు కలిసి ఈ పిల్ల తల్లిని కూడా ఏదో చెయ్యాలి అనుకుంటున్నారు అని చెప్పింది. నేనప్పుడు నార్మల్ గా ఉండడం వల్ల అక్కడ నేను కూర్చోవడం వల్ల ఆమె చెప్పింది మొత్తం నేను విన్నాను. ఇంకా ఆమె నేను ఒక తాయెత్తునిస్తాను, అది అమ్మాయి చేతికి కట్టండి అని చెప్పింది. రాత్రిపూట ఒక కోడి గుడ్డుతో దిష్టి తీసి దాన్ని ఎవరు తొక్కని ప్లేస్ లో ఎవరు చూడకుండా ఒక గుంత తీసి అందులో పాతి పెట్టండి అని కూడా చెప్పింది. ఇంకా అమ్మ వెంటనే ఆ తాయెత్తుని తీసి నా చేతికి కట్టిన తర్వాత ఆ సోది చెప్పే ఆమె నార్మల్ అయిపోయింది. ఆమె అసలు మనీ కూడా ఏం తీసుకోలేదు, నీ కూతురు మంచిగా అయిపోతే నాకు అంతే చాలు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ
తాయెత్తు కట్టిన తర్వాత నేను నార్మల్గానే తినడము, తిరగడము, నైట్ హాయిగా పడుకోవడం ఇవన్నీ చేయడం చూసి అమ్మ షాక్ అయ్యింది. నాకు మొత్తం బాగైపోయింది, ఇది ఇక్కడితో అయిపోయింది. ఇదిలా ఉండగా ఒక వారం రోజుల తర్వాత నా 10th క్లాస్ మొదలయ్యింది. మళ్ళీ నాకు ఇంకో నరకం స్టార్ట్ అయ్యింది. మాది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మా టైమింగ్స్ మార్నింగ్ 7:30 టు నైట్ 7:30 ఇలా ఉండేది. నేను స్కూల్ కి వెళ్లడంతో ఇంకా వాడు ఆ అవ్వ కలిసి మా అమ్మని బాగా డ్రింక్ చేపించి మా అమ్మ దగ్గర నుంచి మనీ తీసుకునే వాళ్ళు. రాత్రైతే చాలు వాడు అమ్మ ఇద్దరు కలిసి బాగా తాగేసి మా ఇంటి బయట గొడవ పెట్టుకునే వాళ్ళు. అది మా వీధిలో వాళ్ళందరూ చూసి రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఆ ఏరియాలో చిన్నపిల్లలు రోజు ఆడుకోవడానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు. అలాంటిది వీళ్ళిలా చేస్తుండేసరికి ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని మా ఇంటికి పంపించే వాళ్ళే కాదు. నేనింకా అమ్మమ్మకి కాల్ చేసి చెప్తే అమ్మని తిట్టింది. చెప్పినా వినకపోవడంతో ఒక వారం తర్వాత అమ్మమ్మ ఊరి నుంచి మా ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రే అమ్మ ఆ అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 గంటల తర్వాత వచ్చింది. దాంతో అమ్మమ్మకి బాగా కోపం వచ్చేసి, ఎందుకు వెళ్ళావు, ఏం పని అసలు, రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి తాగుతున్నావా, పిల్ల చెవి పోగులేవి ఎక్కడ పెట్టావు అని అడిగింది. అమ్మకు కోపం వచ్చి, నీకెందుకు అసలు, నా ఇష్టం, నువ్వెవరు నన్ను అడగడానికి అని అమ్మమ్మతో గొడవ పెట్టుకుంది. ఇద్దరిలా ఇంట్లో గొడవ పడుతుండగా అప్పుడే వాడు మా ఇంటికి మందు బాటిల్ తీసుకొని వచ్చాడు. వాడిని చూసేసరికి అమ్మమ్మకి ఫుల్ బీపీ రైజ్ అయిపోయి, అసలు నిన్నెందుకు ఇక్కడ ఉంచాము, నువ్వేం చేస్తున్నావు, ఇంకోసారి మా ఇంటికి వస్తే మాత్రం బాగోదు, ముందు నువ్వు బయటికి పో అని పంపించేసింది. ఇంక అమ్మతో ఏమో, నువ్వు వాడిని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు వాడితో మాట్లాడినా బాగోదు అని తిట్టింది. అమ్మమ్మ వాడిని అలా అన్నదని వాడు ఆ మాటలన్నీ మనసులో పెట్టుకున్నాడు. మా అమ్మమ్మ మా దగ్గర 5 రోజులుంది. అప్పుడు అమ్మ బానే ఉంది. అమ్మమ్మ ఎప్పుడైతే ఊరికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి మళ్ళీ వాడు మా ఇంటికి రావడం మొదలు పెట్టాడు. నేను తిట్టినా సరే వినిపించుకోకుండా అమ్మ వాడిని అలాగే ఇంటికి తీసుకొని వచ్చేది. నేను సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇద్దరు తాగడం, గొడవ పడ్డం ఇలా జరుగుతూ ఉండేది. ఒక రోజు వాడు అసలు మా ఇంట్లో ఎందుకు పడుకున్నాడో కూడా తెలీదు. వాడు ఎప్పుడూ కూడా మా డాబా పైన పడుకునేవాడు. అలాంటిది ఇంట్లో పడుకున్నాడు. నేనేమో పైన చలిగా ఉందని ఇంట్లో పడుకున్నాడేమో అనుకున్నాను. కానీ రోజు అలానే వచ్చేవాడు. నేను ఆదివారం ఇంట్లోనే ఉండేదాన్ని కదా. మా అమ్మ వాడు ఇద్దరు కలిసి వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళు. నేను హాల్లో పడుకుంటే వాళ్ళిద్దరూ బయట పడుకునేవాళ్ళు. నేను బయట పడుకుంటే వాళ్ళిద్దరూ లోపల పడుకునే వాళ్ళు. ఇంట్లో నేనున్నానని చెప్పి ఒకసారి వాళ్ళిద్దరూ కలిసి ఆ అవ్వ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు. ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి నేను వెళ్ళి అడిగితే అవ్వేమో రాలేదని చెప్పింది. కానీ బయటేమో మా అమ్మ చెప్పులుండేవి. నేనేమో రాత్రిపూట అలాగే ఉండేదాన్ని. ఇంకా మార్నింగ్ 7:30కి స్కూల్ కి వెళ్ళాలి. మా అమ్మ ఇంట్లో ఏం వండేది కూడా కాదు. నేను అడిగితే నేను వండి తీసుకొస్తాలే స్కూల్ కి అని చెప్పేది, కానీ తెచ్చేది కాదు. అలా మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా నేనేం తినేదాన్ని కాదు. రోజు 2 జడలు వేసుకోపోతే మా స్కూల్లో ఫైన్ కట్టాలి. క్లాస్ రూమ్ లో కూడా ఎలో లేదు, బయటే నుంచోబెడతారన్నా సరే జడ కూడా వేసేది కాదు. ఒకసారి అయితే నేను షాప్ కి వెళ్ళి డ్రింక్ తెచ్చుకుంటానని ఇంట్లో గోలగోల చేసేసింది. ఇలా రోజు నాకు నరకం చూపించేది. ఒక రోజు అమ్మ మెడలో ఉన్న నాంతాడు కూడా కనిపించలేదు. అది కూడా తాకట్టు పెట్టి తాగేశారు. నేను అడిగితే నీకెందుకు అని నన్ను తిట్టేది. నాకు ఇవన్నీ ముఖ్యంగా వాళ్ళిద్దరిని చూసి డౌట్ వచ్చి ఇంకా మా అమ్మమ్మకి కాల్ చేసి చెప్పాను. ఆ రోజే మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అమ్మని అడిగితే నేను తాగడానికి మనీ లేవు, అందుకే తాకట్టు పెట్టాను నాంతాడు అని చెప్పింది. దాంతో అమ్మమ్మకి బాగా కోపం వచ్చి, నీకు అసలు బుద్ధుందా, తాగడానికి ఎవరైనా బంగారాన్ని తాకట్టు పెడతారా, అసలు ఇదంతా జరుగుతుంది వాడు దాని వల్లే అని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా తిట్టింది. వాడిని బాగా కొట్టి ఇంట్లో నుండి బయటికి పంపించేసింది. మా అమ్మమ్మ అలా చేసిందని మా అమ్మ లోపలికి వెళ్ళి గెడి పెట్టేసుకొని ఫ్యాన్ కి ఉరేసుకోబోయింది. వాడిని అక్కడి నుంచి పంపించేసామని చెప్పి ఇంకా మేము ఎలాగలా మమ్మని పట్టుకొని కిందకి దించాము. ఇంకా మా అమ్మమ్మ అమ్మని బాగా కొట్టింది. నీకు అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఉంటున్నావు, అసలు కొంచెం కూడా బుద్ధుందా, వాడు నీకు తమ్ముడు వరుస అవుతాడు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పింది. అయినా సరే వినకుండా వాడి కోసం అని చెప్పి మా ఇద్దరిని లోపల వేసి బయట గెడి పెట్టేసి మా అమ్మ వెళ్ళిపోయింది. ఇంకా మేము లోపలుండి ఎంత తలుపు కొట్టినా సరే ఎవ్వరూ తీయకపోవడంతో వాళ్ళిద్దరూ కూడా పారిపోయారు. ఒక 2-3 అవర్స్ తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు నేను తలుపు కొట్టడం విని తలుపు తీశారు. బయటకు వచ్చిన తర్వాత మేము చాలా వెతికాము, కానీ వాళ్ళు దొరకలేదు. అలా 4 నెలలు గడిచిపోయాయి. అమ్మ వెళ్ళిపోవడంతో అమ్మమ్మ నా దగ్గరే ఉంది. 10th కాబట్టి నేను ఇంకో 15-20 రోజుల్లో నా 10th బోర్డ్ ఎగ్జామ్స్. అప్పుడు మా తాతకి నల్గొండ నుండి మా మామయ్య వాళ్ళు ఫోన్ చేశారు. మా అమ్మనో వాడు ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వచ్చారని. అప్పుడు మా తాత వాడిని తన్ని అమ్మాయిని మీ ఇంట్లో ఉంచండి అని చెప్పాడు. దానికి వాళ్ళు సరే అన్నారు. వాడిని బాగా కొట్టి అమ్మ
అమ్మని ఒక రూమ్ లో పెట్టి తాళం వేశారంట. అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పటి నుంచి అమ్మమ్మ నాతోనే ఉండేది. మా ఇద్దరికి కూడా అంత పెద్ద ఇల్లు వద్దు అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ అక్కింటి దగ్గరలోనే ఒక చిన్న ఇంటిని తీసుకున్నాము. ఆ ఇల్లు ఏంటంటే చాలా లోపలికి ఉంటుంది. రాత్రి 7 అయితే చాలు ఎవ్వరూ కూడా ఆ వీధిలో తిరగరు, అలా ఉంటుంది. అదే టైంకి అమ్మ అక్కడికి వచ్చిందని ఫోను ఇంకా తాతయ్య అమ్మమ్మకి కాల్ చేసి మన అమ్మాయి అక్కడ ఉందంట, అసలు ఇప్పుడు ఎలా ఉందో, ఎందుకు అలా చేస్తుందో ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని రా అని చెప్పాడు. ఇంకా సరే అని చేసేదేం లేదు అని చెప్పి నన్ను ఒక్కదాన్నే వదిలి వాళ్ళ అక్కకి నైట్ కొంచెం ఇక్కడికి వచ్చి మీ దగ్గర పడుకుంటుందిలే అని చెప్పి మా అమ్మమ్మ నల్గొండ వెళ్ళింది. అమ్మమ్మ వెళ్ళిన తర్వాత నేను రాత్రి పడుకోవడానికని వాళ్ళింటికి వెళ్తే ఆమె మా ఇల్లు చిన్నది, నువ్వెక్కడ పడుకుంటావు అంది. ఆ మాటకి నాకు ఫుల్ గా ఏడుపు వచ్చేసింది. ఇంకా నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. పడుకుందామని ఎంత అనుకున్నా సరే నిద్రే వచ్చేది కాదు. ఎందుకంటే ఆ టైంలోనే బయట కుక్కలు గట్టిగా అరుస్తూ ఉండేవి. దాంతో నాకు అసలు నిద్రే పట్టేది కాదు, తినడం లేదు, ఎగ్జామ్స్ కూడా సరిగ్గా చదివేదాన్ని కూడా కాదు. ఇంకా అమ్మమ్మ అక్కడికి వెళ్ళి అమ్మని చూస్తే అమ్మేమో నల్లగా సన్నగా అయ్యి అసలు మా అమ్మలానే లేదంట, అలా అయిందంట మనిషి. ఇంకా మా మామయ్యకి డౌట్ వచ్చి అసలు ఎందుకు ఇలా, ఎవరైనా ఏమైనా మందు పెట్టారా లేకుంటే ఎవరైనా ఏమైనా చేపించారా అని మా అమ్మమ్మ కూడా ఇలానే అనుకుందంట. సరే ఇలా చూసి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నల్గొండ పక్కనే బంగారు మైసమ్మ టెంపుల్లో కొంతమంది చెప్తారు అని తెలుసుకొని అమ్మని అక్కడికి తీసుకొని వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే అమ్మేమో నేను లోపలికి రాను అని అరుస్తుందంట. అయినా కూడా మా మామయ్య వాళ్ళు పట్టుకొని లాక్కొని వెళ్లారు. అక్కడ చెప్పే వాళ్ళకి దేవుడు ఒంట్లోకి వస్తారంట. అసలు ఆమె ముందు అమ్మ కూర్చోగానే అమ్మ మొహం చూసి ఈమెకు ఇద్దరు మందు పెట్టారు, ఒకళ్ళు ఆడామ అయితే ఇంకొకరు మగతను. ఇంకా వాళ్ళు అమ్మాయి బంగారం తీసుకొని ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అని చెప్పింది. మా అమ్మమ్మేమో ఇప్పుడెలా అమ్మా, నా బిడ్డని ఎలా కాపాడుకోవాలి, ఆ మందుకి విరుగుడేంటో చెప్పమ్మా అని అడిగిందంట. కానీ ఆమెమో లేదు, ఇప్పుడు నీ బిడ్డ శరీరం మొత్తం అది నిండిపోయింది, దీన్ని ఇప్పుడు తీయడం చాలా కష్టం అని చెప్పారంట. అలా అనకమ్మా, నీకు తెలియంది ఏముంటాయి చెప్పమ్మా అని అడిగితే సరే నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి దీనికి నేను ఒక విరుగుడినిస్తాను, అది పని చేయకపోతే ఇంకా నేనేం చేయలేను అన్నారంట. దాంతో అమ్మమ్మ కూడా సరే అన్నారు. ఇంకా అమ్మని ఇంటికి తీసుకువెళ్లి స్నానం చేపించి ఆమె ఇచ్చిన మందునిచ్చారు. ఆ మందు ఒక గోళీలా ఉంటుంది, అన్నం తినకుండా వాటర్ కూడా ఏం తీసుకోకుండా వేసుకోవాలి దాన్ని. అమ్మ కూడా సరే అని వేసుకుంది. అలా వేసుకున్న ఒక గంట తర్వాత అమ్మకి ఫుల్ వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మా అమ్మ చేసుకున్న వామిటింగ్ లో అందులో ఎగ్ కర్రీ అసలు ఫ్రెష్ గా ఉంది. ఆ ఎగ్ కర్రీలో చిన్న చిన్న గ్రీన్ కలర్ బాల్స్ కనిపిస్తున్నాయి. అవి చాలా చిన్నగా ఉన్నాయి. అదంతా చూసిన మా అమ్మమ్మకి ఇంకప్పుడు అర్థమైపోయింది ఎగ్ కర్రీలో వీళ్ళు మందు కలిపి పెట్టారు అని. ఒక రోజు రాత్రి మా ఇంటికి ఎగ్ కర్రీని తీసుకొచ్చారు తినమని. నేను అసలు ఎగ్గే తినను, దాంతో నేను బతికిపోయాను. అమ్మ తినేసింది, లేకపోతే దాని ప్రభావం నా మీద కూడా ఉండేది. అలా వరుసగా 3 రోజులు ఆమె ఇచ్చిన మందుని అమ్మకి తినిపించారు. అన్ని రోజులు అమ్మకి ఒకటే వామిటింగ్స్, దాంతో పాటు అమ్మకి మోషన్స్ కూడా అయ్యేవి. అమ్మ చాలా వీక్ అయిపోయింది, అంత బాడీలోది పోయింది అనుకున్నాము. అలా ఒక 2-3 నెలలు అయిపోయాయి. నా 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, రిజల్ట్ కూడా వచ్చింది. నేను అన్నీ పాస్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. బట్ వాడు మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చాడు. ఒక రోజు వాడు మా ఇంటి దగ్గరకు వచ్చి బయట ఎక్కడో దూరంగా నిలబడున్నాడు. వాడు వచ్చిన విషయం కూడా మాకు తెలియదు, అసలు వాడు మాకు కనిపించలేదు కూడా. ఎప్పట్లాగే ఆ రోజు రాత్రి మేము పడుకున్నాము. కానీ అమ్మ వాడొచ్చాడు, నా కోసం వచ్చాడు, నేను వెళ్ళాలి అని ఒక్కటే ఏడుస్తుంది. ఇంకా మాకు ఆ టైంలో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా అమ్మని ఒక రూమ్ లో పెట్టి తాళం వేశాము. రాత్రంతా కూడా తలుపు తీయండి అని అరుస్తూనే ఉంది, గోల చేసింది. అలా తెల్లవారుజామున 4 అలా అవుతుంది. మా వీధిలో ఉన్న కుక్కలు ఒకటే అరుస్తున్నాయి. మేమేమో అమ్మలా చేస్తుందని నిద్ర కూడా పోలేదు. కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పి మేము బయటకి వెళ్లి చూస్తే వాడొచ్చి మా ఇంటి గేట్ దగ్గర నిలబడున్నాడు. వాణ్ణలా చూసేసరికి మేమిద్దరం చాలా భయపడిపోయాము. ఇంకా అమ్మమ్మ, ఎవర్రా నువ్వు, ఎందుకొచ్చావు, సిగ్గులేనివాడా, వావి వరసలంటే ఏం తెలియదురా నీకు, అక్కని పట్టుకొని మందు పెడతావా, నీ వల్ల మా పిల్లలు చూడరా ఎలా అయ్యారో, నువ్వు నాశనం అయిపోతావు అని కర్ర తీసుకొని
కొట్టడానికి వెళ్ళింది. దాంతో వాడు పారిపోయాడు. ఆ రోజే సరిగ్గా మధ్యాహ్నం 2 అలా అవుతుంది. నేను పడుకున్నాను. అమ్మమ్మేమో మా అమ్మకి ఫుడ్ పెట్టడానికి తలుపు తీసింది. అంతే, అమ్మ ఒక్కసారిగా మా అమ్మమ్మని నెట్టేసి బయటికి పరిగెత్తింది. అసలు వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అలాంటిది మా అమ్మకి ఎలా తెలిసిందో కూడా మాకు తెలియట్లేదు. అమ్మమ్మ అరుస్తూనే మా అమ్మ వెనకాలే వెళ్ళింది. మా ఇంటికి కొంచెం దూరంలోనే బస్సులు ఉండడంతో వాళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోయారు. ఆ ప్రాసెస్ లోనే మా అమ్మమ్మ కింద కూడా పడింది. నేనేమో ఆ టైంలో పడుకోవడం వల్ల అమ్మని పట్టుకోలేకపోయాను. అందులోనూ మా ఇంట్లో మగవాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఇంకా ఆ తర్వాత మా తాతయ్య అమ్మమ్మ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ మాకు తెలిసిన వాళ్ళున్న ఊర్లన్నీ వెతికించారు. కానీ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. నేను అమ్మ కోసం ఏడవని రోజంటూ లేదు. ఇంకిలా జరిగిందని చెప్పి ఎవరికైనా తెలిస్తే రేపు నన్ను చేసుకోవడానికి కూడా ఎవ్వరు రారని చెప్పి నా 10th అయిపోగానే పెళ్లి చేద్దాం అనుకున్నారు. ఒక సంబంధం కూడా తీసుకొచ్చారు. నేను వద్దన్నా వినకుండా వాళ్ళని రమ్మన్నారు. నేను వాళ్ళతో నేను ఇంకా చదువుకోవాలి, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాను. వాళ్ళేమో మరి మమ్మల్ని ఎందుకు పిలిచారు అని చిన్న గొడవే అయ్యింది. దాంతో అమ్మమ్మ నాతో మాట్లాడడం మానేసింది. అలా ఒక 2 నెలల తర్వాత ఇంకా చిన్నగా నా మీద కోపం కూడా పోయింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకి మా అమ్మమ్మకి ఎవరో మా చుట్టాల్లోనే మీ అమ్మాయి ట్రైన్ కింద పడిపోయి చనిపోయింది అని ఫోన్ చేసి చెప్పారు. నేనప్పుడు రాయచూర్లోనే ఉంటున్నాను. అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉండి చదువుకుంటున్నాను. వాళ్ళలా చెప్పగానే మా తాతకి నాకు మతిపోయింది. అసలు ఎలా ఏడుస్తున్నానంటే ఇన్ని రోజులు మాకు ఇష్టం లేకపోయినా వాడితో కలిసి వెళ్ళిపోయింది కదా, మాకు కోపం ఉన్నా సరే ఎక్కడో అక్కడ మంచిగా ఉంటుందిలే అని ఒక నమ్మకం ఉండేది. అలాంటిది సడన్ గా వాళ్ళు చెప్పింది విని అసలు మా మైండ్ అయితే పనిచేయలేదు. అమ్మమ్మ తాతయ్య ఏమో అసలు తను మా అమ్మాయేనా, మీరు సరిగ్గా చూసారా, నిజంగానేనా అని ఫోన్ చేసి అందరినీ ఇలా అడుగుతుంది. అలా సాయంత్రం వరకు కూడా కాల్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మా తాతయ్య మా మామయ్య వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్లి చూస్తే మా అమ్మ కాదు. కొంచెం మా మనసు కుదుట పడింది. ఆ తర్వాత వాడు అమ్మని తీసుకొని నల్గొండలోనే మా మామయ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక గుడిలో మా అమ్మని కూర్చోబెట్టి వాడు మా తాతయ్యకి కాల్ చేసి చెప్పాడు, మీ అమ్మాయిని ఆ గుడిలో వదిలేశాను, పోయి తెచ్చుకోండి అని. ఇంకా తాతయ్య మా మామయ్యకి కాల్ చేసి చెప్పారు. అక్కడికి వెళ్లి అమ్మని చూసేసరికి మా అమ్మ అసలు గుర్తుపట్టలేని స్థితిలో ఉందంట. మా మామయ్య అమ్మని అస్సలు గుర్తుపట్టలేదు. ఇంకా అమ్మే మామయ్యని చూసి ఏడుస్తూ తన దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను, నాకు నా పిల్లల్ని చూడాలనుంది అని ఏడ్చిందంట. ఇంకా అలా అనేసరికి అమ్మని అక్కడి నుంచి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి మా తాతయ్యకి కాల్ చేశారు. ఏం కాలేదు, తను బానే ఉంది అని. అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా తాత మా ఇంటికి తీసుకుని రమ్మని చెప్పారు. ఇంకా వాళ్ళు కూడా సరే అని అమ్మని సాయంత్రం 5 నల్గొండ నుంచి స్టార్ట్ అయితే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 8కి అలా మా ఇంటికి వచ్చారు. ఇంకా అమ్మని చూసి హక్ చేసుకొని గట్టిగా ఏడ్చేశాను. అసలు అమ్మ ఎలా ఉందంటే సన్నగా నల్లగా, జుట్టు మొత్తం ఊడిపోయి తల మొత్తం దెబ్బలే, అసలు నడవడానికి కూడా రావడం లేదు, కాళ్ళు కూడా మొత్తం వాసిపోయి ఉన్నాయి. అలాంటి పరిస్థితి కోసమా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళావంటే, ఆ మాట నేను అనగానే అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. నాకు ఆకలేస్తుందమ్మా, అన్నం పెట్టు అంది. నా చేత్తో తినిపించాక తిని పడుకుంది. మామయ్య వాళ్ళు కూడా భోజనం చేసి ఆ రాత్రి అక్కడే పడుకొని మార్నింగ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కూడా అమ్మకి నడవడం రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకొని తీసుకెళ్లేదాన్ని. మా ఇంటికి తీసుకొచ్చిన 2 రోజుల తర్వాత అమ్మ రాత్రైతే చాలు గట్టిగా అరిచేసేది. రాత్రైతే చాలు అస్సలు పడుకునేది కాదు, పళ్ళు కొరుకుతూ ఉండేది. అమ్మకి ఇలా ఉందని చెప్పి మా ఇంటి దగ్గరలోనే ఉండే ఒక దర్గాకి తీసుకెళ్లి అమ్మ ఇలా చేస్తుంది అని చెప్తే ఆయన, మీ అమ్మాయి ఊరి నుంచి వచ్చేటప్పుడు గాలి కూడా వచ్చింది, అదే అలా చేయిస్తుంది అని చెప్పారు. ఇంకా మా అమ్మమ్మ ఏదో ఒకటి చేసి దాన్ని వెళ్ళగొట్టండి అని అడిగితే ఇంకా ఆయన అమ్మని తన దగ్గర ఉన్న నెమలేకలతో అమ్మని కొడుతూ మంత్రాలు చదువుతూ ఆయన దగ్గర ఉన్న బూడిదతో అమ్మకి బొట్టు పెట్టి మా అమ్మమ్మకి ఒక అంత్రం ఇచ్చారు. ఆ అంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయగానే కట్టండి అని చెప్పారు. దాంతో పాటు కొంచెం విభూది కూడా ఇచ్చి 3 రోజులు మార్నింగ్ అండ్ నైట్ వాటర్ లో కలిపి తాగించండి, 3 days కూడా ఇలా చేయండి, తగ్గిపోతుంది అని చెప్పారు. ఇంకింటికి వచ్చిన తర్వాత అమ్మ బాత్ చేసింది, ఆ అంత్రం కట్టుకుంది. ఆయన ఇచ్చిన విభూదిని కూడా వాటర్ లో కలుపుకొని తాగింది. 3 రోజుల తర్వాత అంతా బానే అయ్యింది. ఆ తర్వాత అలాంటిదేం లేదు. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత తనలో తనే మాట్లాడుకోవడం, తనే
నవ్వుకోవడం, వంట చేస్తే ఏదో ఒకటి మర్చిపోతుంది అందులో వేయడం, లేదా ఎక్కువైనా వేసేస్తుంది. అంటే ఉప్పు కారం అలాంటివి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం లేదనే అంటున్నారు, ఎక్కడ చూపించినా ఏం లేదు అనే చెప్తున్నారు. ఇప్పటికైనా మా అమ్మ మంచిగా అవ్వాలి. నేనిప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను, తమ్ముడేమో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇలా అయ్యిందే అని బాధ ఒక సైడ్ అయితే, మా అమ్మకి ప్రెసెంట్ ఇలా ఉందని ఇంకో బాధ. నాన్నేమో రాడు, మమ్మల్ని పట్టించుకోడు. ఇప్పుడైతే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. కానీ వాళ్ళనే మాటలు ఎలా ఉంటాయంటే, ఇలా బ్రతకడం కన్నా చావడం బాగుండు అనిపిస్తుంది. అసలు నేనేం తప్పు చేశానో కూడా నాకే తెలీదు. నాకు ప్రెసెంట్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా ఫోటోని చూసిన వాళ్ళందరూ పిల్ల నచ్చింది అంటున్నారు, మళ్ళీ కాల్ చేసి వద్దు అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు నన్ను బాగా తిడుతున్నారు. అసలు నా జాతకమే అలాంటిది, మా ఇంట్లో ఉండకండి, ఎటైనా వెళ్ళి చావండి అని. అట్లీస్ట్ నన్ను ఈ అబ్బాయి నీకు నచ్చాడా అని కూడా అడగరు. ఓన్లీ నా ఫోటో మాత్రమే పంపిస్తున్నారు. అదే మా పేరెంట్స్ బాగుంటే నాకు ఇదంతా ఉండదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, తాగడం వల్ల మీకు వచ్చే ఆనందం 10 నిమిషాలే ఉంటుంది, కానీ దాని వల్ల వచ్చే నష్టం మాత్రం ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఆ తర్వాత మనం ఎంత అనుకున్నా కూడా అవి సెట్ అవ్వవు. ఇంకోటి ఏంటంటే, ఎవరిని నమ్మకూడదు. పాపం అని అనుకుంటే మనకే పాపమై అది చుట్టుకుంటుంది. మా అమ్మ అయితే ఇది కావాలని చేసింది కాదు. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఇలాంటి వేస్ట్ ఫెలోస్ కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. మేము నమ్మినట్లు వేరే వాళ్ళని మీరు నమ్మి మోసపోకూడదు అని చెప్తున్నాను. ఇదే మా జీవితాల్లో జరిగింది, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఒక ఇంట్లో తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద చాలా వరకు పడుతుంది. నిజంగా ఇలాంటి వాతావరణంలో పెరిగినప్పటికి కూడా అమ్మాయి చక్కగా చదువుకుంది, ప్రెసెంట్ జాబ్ చేస్తుంది. తనకు ఒక మంచి భర్త రావాలని కోరుకుందాము. అండ్ వీళ్ళ నాన్న సరిగ్గా ఉంటే వీళ్ళ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఒంటరిగా ఉన్నారు, ఏం చేసినా సరే మనల్ని అడిగేవాడు ఎవ్వరూ ఉండరు అనుకొని వాడు ఇలాంటి ఒక అవకాశాన్ని అదునుగా తీసుకొని ఉపయోగించుకున్నాడు. వరసకి ఆమె అక్క అవుతుంది, ఆ విషయాన్ని కూడా మర్చిపోయి వాడు ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, కనీసం ఆమెకు ఒక కూతురుంది, అమ్మాయి భవిష్యత్ ఏంటి అని కూడా కొంచెం కూడా ఆలోచించలేదు. మరి వీడు చివరికి ఏమవుతాడో ఆ కాలమే నిర్ణయించాలి. చూడండి, ఇలాంటి ఆనందాలు కేవలం తాత్కాలికం మాత్రమే, కొన్ని రోజుల వరకే బాగుంటాయి. వాడు చివరికి వాడుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. చివరికి ఆమె తల్లిదండ్రుల దగ్గరికి చేరింది కదా, అదేదో మొదటే ఆ పని చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళ తాతయ్య ఫస్టే అడిగారు వీళ్ళని అక్కడికి వచ్చి ఉండమని, కానీ ఆమె భర్త వదిలేశాడు, అందుకే పుట్టింట్లో ఉంటుందని నలుగురు అనుకుంటారని రాలేదు. తన కష్టార్జితంతోనే పిల్లల్ని పెంచుకోవాలని అనుకుంది. కానీ చివరికి చూడండి ఏమైందో. అందుకే పెద్దలు ఎప్పుడు మన మంచికే చెప్తారు, వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి. ఎవరో ఒకళ్ళు తోడుండడం కోసం వాళ్ళ తాతయ్య చేసిన అతి పెద్ద తప్పు వాడిని నమ్మి వీళ్ళ దగ్గరికి పంపించడం. ఆయన మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరికి తోడుగా ఎవరినో ఒకరిని పెడుతూనే ఉన్నారు. కూతురు తప్పు చేసిన అర్థం చేసుకొని దాన్ని కడుపులో పెట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. అదే బిడ్డల మీద తల్లిదండ్రులకు ఉండే ప్రేమ మరెవ్వరికీ ఉండదు. సో మొత్తం విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.